దేవునికి నామం నాకు మహిమకలుగాక. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటల్ని దేవుని సన్నిధిలో మరి 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి యెహోవా ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఈ 2 వచనాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో సింపుల్ గా కొన్ని మాటలు చెప్పుకొని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకేదైనా ఆపద కష్టమో వచ్చిందనుకోండి, మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని స్నేహితుల దగ్గరికి వెళ్ళి నాకు ఆపద వచ్చింది, కష్టం వచ్చింది అని మీరు చెప్పుకున్నారనుకోండి, స్నేహితులు ఆపదలో కొంచెం బాగానే ఉన్నట్టు కనబడతారు. మీకు వాళ్ళకి ఏదైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు వచ్చిన కష్టాలన్నింటిలో నుంచి మిమ్మల్ని ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఏం చెప్పాలంటే వల్గర్ లాంగ్వేజ్ చెప్పాలనుకున్నాను. ఏంటంటే తెప్పుతారనమాట. తెప్పడం అంటే ఏంటంటే, అస్తమాను పదే పదే ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకున్నాను, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకున్నాను, నేను సహాయం చేశాను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే ఇతరులకే చెప్తా ఉంటారు. కాబట్టి నువ్వు చేసిన సహాయం, శ్రమలలో ఉండి ఎవరెవరు ప్రార్థన చేస్తారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలలో ఉన్నప్పుడు యాకోబు దేవునికి సన్నిధికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. శ్రమలలో ఉన్నప్పుడు యెషయా గారు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. శ్రమలలో ఉన్నప్పుడు సొలొమోను రాజు గారు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. మరి నువ్వు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారాగా విజయం కలుగుతుంది. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ వారం బల్లారాధన కార్యక్రమం లేదండి. దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గురిటి వారు నేను చంపేస్తారు, కొంటి వారు నేను చంపేస్తారు, ఏమనుకుంటున్నావు దావీదు అని ఒకడు బెదిరిస్తున్నాడు. ఎవరు అతని పేరు? యెబూసీయులు అనేటువంటి వ్యక్తి దావీదుని బెదిరిస్తున్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి వచనంలో మనం చదువుదాం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకల వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇశ్రాయేలుని విడిపించిన వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించు వారి మీద అధిపతి అయ్యిందివని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చున్నాడని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఇంతగా దీవించబడ్డానికి, ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. దావీదు ఒక దేశం మీద రాజు అవడానికి కారణము ప్రార్థన. చిన్ననాటి నుండి ప్రార్థన, చిన్ననాటి నుండి పాటలు, చిన్ననాటి నుండి చక్కగా భక్తి, చిన్ననాటి నుండి చక్కగా దేవుని ఆరాధించడం, చిన్ననాటి నుండి దేవుని సంధిలో ఎదగడం. ఈ విధంగా దావీదు దేవుని మీద శ్రద్ధ చూపాడు. దేవుడు ఏం చేశాడు? దావీదు మీద శ్రద్ధ చూపాడు. దేవుని పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే, దేవుని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటే, దేవుని పట్ల నీవు గౌరవం కలిగి ఉంటే, దేవుని నామమును నీవు మహిమపరచాలని ఆలోచన కలిగి ఉంటే, దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడన్న సంగతి మర్చిపోకూడదని ప్రభువైన యేసుక్రీస్తు నామములో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పట్ల నీవు అశ్రద్ధగా ఉంటే, దేవుని పట్ల గౌరవంగా ఉంటే, దేవుని పట్ల నీవు లెక్కలేనితనంగా ఉంటే, దేవుడు ఏమి చేస్తాడని చెప్పేసి నువ్వు అనుకుంటే అది నీ బుద్ధి తక్కువ, తెలివి తక్కువ తనం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన బాధలు దేవునికి మనం చెప్పుకోవాలి.
దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా నీవు నేను కూడా మరి దావీదుని దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఒక దేశం మీద రాజుగా నియమించినట్లుగా ఇక్కడ ప్రజలందరూ కూడా దావీదు పట్ల ఎంతగానో వారు మాట్లాడుతూ ఉన్నారు. మరొక విషయం నేను చెప్పి నేను ముగించి వేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు నేను చెప్పి ముగించాలని కోరుచున్నాను. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు మందిరం ఎందుకు ఇచ్చాడండి? అమ్మ చెప్పండి, మందిరం ఎందుకు ఇచ్చాడు? ఒక సిస్టర్ గారు చెప్తుంది, మందిరం మాకు కాదు పాస్టర్ గారికి. మందిరం మాకు కాదు పాస్టర్ గారి పిల్లలకి. మాకంట మందిరం. అమ్మ మందిరం ఇంత పెద్ద మందిరం మేము నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోతామా? ఈ మందిరాన్ని మేము పరలోకానికి తీసుకెళ్ళిపోతామా? ఈ గోడలు, కిటికీలు ఇవన్నీ మనమందరం ఈ మందిరంలో చేరి ప్రార్థించడానికి మందిరం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మందిరం ఉన్నది దేనికండి? ప్రార్థన చేయడానికి. అనేకమైన కష్టాల్లో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, శ్రమలలో ఉన్న చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, మాట్లాడుతున్నాడు కదా దేవుడు. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మర్ర పెట్టిన ఎడలా. దేవునికి స్తోత్రం. పోయి అపవిత్రముతో నిండిపోయి, కరువులు దేంతో నిండిపోయండి? అపవిత్రతతో నిండిపోయి. పాపం చాలా కాలం బట్టి యెషయా గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనకి సమాధానం రావట్లేదని దేవుడే కనికరించి తన దూతను భూమి మీదకు పంపించాడు, యెషయా దగ్గరికి పంపించాడు. అప్పుడు యెషయా చూసి భయపడి ఏంటి ప్రభువా అని అడిగాడు. అప్పుడు దూత అంటుంది, ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, యెషయా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు కానీ సమాధానం అనేది రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి కారణం నీ పెదవులు అపవిత్రతతో నిండిపోయాయి అని చెప్పి, మరి కారుతో నిండిన అగ్ని, ఎర్రగా ఉన్నటువంటి అగ్ని చిరకని తీసుకుని ఆ పెదవులను కాల్చినప్పుడు ఆ పెదవులు ఏమైపోయాయి? పవిత్రపరచబడ్డాయి. అప్పుడు యెషయా ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందన్నమాట. మనం మానవులం కాబట్టి అనేకమైన బలహీనతలు మనలో ఉంటాయి, అనేకమైన ప్రాబ్లమ్స్ మనలో ఉంటాయి. వాటిని మనం విడిచిపెట్టకుండానే ప్రార్థనలో మనం పాలు పంపులు పొందుతూ ఉంటాం. చాలా మంది కూడా మరి ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి సమాధానం ఎందుకు రావట్లేదు, కారణం ఏంటని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నేను ఈ బలహీనత నాలో ఉంది, నేను ఈ పాపం చేస్తున్నాను, అందుకునే కాబోలు నాకు ప్రార్థనకి సమాధానం రావట్లేదు అని మనం ఒక్కసారి ఆలోచించుకుని వాటిని మానేస్తే దేవుడు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా మన ప్రార్థనలకి దేవుడు సమాధానమును ఇస్తాడనమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు యాకోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆపద నుండి విడిపించమని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆపద నుండి విడిపించడమే కాకుండా యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించడమే కాకుండా నీ స్థితి ఇలా ఉండకూడదు, మారాలి అని చెప్పి తన స్థితిని మార్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ప్రార్థన ద్వారాగా నీ స్థితి మార్చబడుతుంది. ప్రార్థన ద్వారాగా నీవు ఆశీర్వదించబడతావు. ప్రార్థన ద్వారాగా నీ కుటుంబం మెరుగుపరచబడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలమ్మా? ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి. ప్రార్థన చేసే వారితో కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏదో డబ్బు సంపాదించడానికి వ్యాపారాలు చేస్తే డబ్బు రాదు, కానీ లాస్ వస్తుంది. ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఈ లోకంలో మీరు అనుకుంటారు నేనేదో చేస్తే బాగుపడిపోతానని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వేం చేసినా కూడా లాసే వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఈ విషయాలన్నీ కూడా. నువ్వు ప్రార్థన కొట్టేసి నువ్వు ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని తిరిగావనుకో, తిరిగేవాడికి తిప్పలెక్కువ, కూర్చునేవాడికి కుప్పలెక్కువ. తిరిగేవాడికి తిప్పలే తప్ప లాభమేమీ ఉండదు. ప్రార్థన చేసేవాడికి ఖచ్చితంగా యాకోబు చేశాడు కాబట్టి ప్రార్థన, దేవుడు యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచూ వేడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలుగా ఉన్న మనం అందరం కూడా చివరి వచనం చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలచి యెహోవా అను నామమును ప్రకటించెను. అంతేకాకుండా అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము కల దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మా 3-4 తరములకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల దోషమును కుమారులు మీదికిని రప్పించునని ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పాపం చేస్తున్నట్లయితే పాపమునకు ప్రతిగా దండన ఉంటుంది. దండన అంటే శిక్ష ఉంటుంది. కాబట్టి ఆ శిక్ష ఎవరి మీదకి వెళ్తుందండి? మీ పిల్లల మీదకి వెళ్తుంది. తల్లిదండ్రులు పాపం ఎవరి మీదకి వెళ్తుందండి? మీ పిల్లల మీదకి వెళ్తుంది. నేనేదో తప్పు చేశాను నాతోనే ఉంటుంది పాపం అనుకోకండి. అది క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపిస్తుంది. మన పిల్లలు శాపగ్రస్తులు అవ్వడానికి, మన పిల్లలు పాడైపోవడానికి, మన పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పాపము. అయితే దేవుడు అంటున్నాడు, మీ పాపముని మీరు విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అత్యంత ప్రేమ కలిగిన దేవుడు మన పాపములను క్షమించి మన మీద దయ చూపుతాడు. కాబట్టి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు పాపిగా ఉండి ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? తన పాపాన్ని చూపించాడు. అక్కడ నువ్వు పాపివి యాకోబు, కాబట్టి నువ్వు పాపమును మానేసే ఇశ్రాయేలు నీ పేరుని పెట్టుకుని పరిశుద్ధంగా జీవించు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలో చాలా మంది కూడా పాపం చేస్తున్నారు, ప్రార్థన కూడా చేస్తున్నారు. పాపం చేస్తున్నారు, ప్రార్థన కూడా చేస్తున్నారు. కాబట్టి నేను చాలా మందికి కృప చూపేవాడిని, దయ చూపేవాడిని, చాలా మందిని అత్యంతంగా ప్రేమించేవాడిని. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది, ప్రార్థనకు వస్తున్నారు, బాగానే ఉంది, కానీ మీ పాపములను మాత్రం మీరు ఏం చేయటం లేదు, విడిచిపెట్టడం లేదు. ఏం చేయటం లేదు? విడిచిపెట్టడం. అలా విడిచిపెట్టకుండా మీరు ఉంటే ఏం జరుగుతుందంటే, మీరు చేసిన పాపము ఎవరి మీదకి వస్తుంది? మీ పిల్లల మీదకి. అలా ఎన్ని తరాలు వస్తుంది? 3-4 తరముల వరకు వస్తుంది. కాబట్టి గమనించండి ప్రియులారా,
దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా బహు జాగ్రత్త పడాలి. దేవుడు వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటి? కానీ ఏమని చెప్తున్నాడంటే పాపమును ఒప్పుకోకుండా ఉంటే అది మాత్రం క్షమాపణ దొరకదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు వింటున్నా నీవు నేను కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడదాం, ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం, పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడదాం, దేవుని బిడ్డలుగా మనం అందరం జీవిద్దాం. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనుల నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యెబూసీయులు దావీదు లోపలికి రాలేదని తలంచి నీవు వచ్చిన యెడల అచ్చటి గుడ్డివారును కుంటివారును నేను తోడవేదురని దావీదునకు వర్తమానము పంపిందిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకునెను. ఆ దినమున అతడు దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? ఉద్దేశం చేత చేస్తే అస్తమానం కూడా దాన్ని చెప్పు. దేవుడికే చేశాను, దేవుడే చూసుకుంటాడని దేవుడికి అప్పగిస్తావు. కానీ స్నేహితురాలని నువ్వు చెప్పావు కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే నేను బ్లేమ్ చేయడానికి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంది. కాబట్టి మనం ఎవరికి చెప్పాలి అనేది మనం ఆలోచన చేస్తే దేవునికి మాత్రమే చెప్పాలి. ఆపదలో ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థనకి సమాధానాన్ని ఇస్తాడనమాట. కాబట్టి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన మనం చేస్తే గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యలో చేస్తాడు. దేవుని నామమునకు మహిమ ఘనత చెలునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనకి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యాకోబు గురించి దేవుడు ఒక మాటని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే ఆదికాండము 32వ అధ్యాయము 27, 29 వచనాల్లో ఒక మాటని పరిశుద్ధ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఏంటంటే దేవునిని ఎదుగా అతడు యాకోబు అని చెప్పాను. దేవుడు అడిగాడు, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాడు. ఎందుకు దేవుడు అడిగాడు నీ పేరేమని అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను వదిలిపెట్టను. గట్టిగా పట్టుకున్నాడు దేవుడిని. ఎలా పట్టుకున్నాడంటే గట్టిగా పట్టుకున్నాడు, వదిలిపెట్టలేదు దేవుడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీడెవడో కానీ నన్ను చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఈ భూమి మీద ఎవడో కూడా ఇంత గట్టిగా నన్ను పట్టుకున్నవాడు ఎవడో లేడు, వీడెవడో కానీ ఇంత గట్టిగా పట్టుకున్నాడు అని చెప్పేసి దేవుడికి ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చిందంటే అసలు నీ పేరేంటో కనుక్కుందామని చెప్పేసి దేవుడు అన్నాడు, నీ పేరేంటి అని అన్నాడు. అతడు అన్నాడు, నా పేరు యాకోబు. నా పేరు యాకోబు. కొంతమంది పేర్లు అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వారు ఏదైనా మంచి పనులు చేసినప్పుడు వాళ్ళని నీ పేరేంటి బాబు, చాలా మంచి పని చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు చెడ్డ పనులు చేసినప్పుడు కూడా అడుగుతారు. ఏం పనులు? చెడ్డ పనులు చేసినప్పుడు కూడా అడుగుతారు అనమాట. నీ పేరేంటి అని అడుగుతారు. దొంగతనం చేసినా, లేకపోతే ఏమైనా ఒక అమ్మాయిని ప్రేమించి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే మంచి పని ఏదైనా, మరి దేశానికి ఉపయోగపడే పని ఏదైనా చేసినా, మరి కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే పేర్లు అడుగుతారు అనమాట. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ పేరేంటి నాయనా అని అడిగాడు. నా పేరు యాకోబు అనగానే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఎక్కడిని పెట్ట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. ఇశ్రాయేలు అనగా ఎవరంటే ఆశీర్వదించబడిన జనాంగము. ఇశ్రాయేలు అనగా ఎవరంటే పరిశుద్ధ
జనాంగం. ఇశ్రాయేలు అనగా ఈ మాటకు అర్థం ఏంటండి? పరిశుద్ధ జనాంగం. కాబట్టి యాకోబు అనగా ఏంటంటే మోసగాడు అని అర్థం. యాకోబు అనగా ఏంటండి? మోసగాడు. మోసగాడని ఎందుకు వచ్చిందంటే తన అన్నగారిని మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, తన మామయ్యను కూడా ఏం చేశాడు? లాస్ట్ లో మోసం చేశాడు. కాబట్టి ఈ విధంగా వయసులో ఉన్నప్పుడు మరి అన్నగారిని, తండ్రిని, వీళ్ళందరినీ మోసం చేసి ఆయన మరి దేవుని సందులో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మోసగాడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే విని ఆయన ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఇక మీదటి నుంచి నీవు మోసాలు చేయటం మానేసేసి, పాపాలు చేయటం మానేసేసి, ఇక మీద నుంచి పరిశుద్ధంగా ఉండు అని నిదర్శనంగా దేవుడు ఏం పేరు పెట్టాడంటే ఇక మీదటి నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. కాబట్టి పరిశుద్ధంగా జీవించు అని చెప్పాడు, అని ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యాకోబు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని దేవుడు ఏం చేశాడు? యాకోబుని ఆశీర్వదించాడు. ఏం చేశాడండి దేవుడు? ఆశీర్వది. మరి నువ్వు నేను చేసేటువంటి ప్రార్థన ద్వారాగా నువ్వు చేస్తే నీకే ఆశీర్వాదాలు వస్తాయి, నేను చేసుకుంటే నాకే ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరు చేసుకుంటే వాళ్ళకే ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబంకే ఆశీర్వాదం వస్తుందని అనుకోక ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ నీ ప్రార్థన ద్వారాగా నీ కుటుంబానికి ఏమైనా మేలు జరగవచ్చేమో గాని, మరి కార్యాలు జరగవచ్చేమో గాని, ఇబ్బందుల నుండి విడిపించవచ్చునేమో గాని దేవుడు నిన్ను మాత్రం ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయవలసినటువంటి స్థితిలో ఉన్నావు. ఎందుచేతనగా మనకి చాలా అవసరతలు ఉన్నాయి, మనకి చాలా కష్టాలు ఉన్నాయి. దేవుని సన్నిధానంలో 29వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే నీ పేరేంటని అడిగాడు. పేరు అడగగానే యాకోబు అని చెప్పాడు. యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. అయితే యాకోబు ఏం చేస్తాడంటే నా పేరు ఎందుకు అడిగావు అని అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి నీ పేరు అడిగాను రా బాబు అని దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించడానికి యాకోబు పేరు అడిగాడు. దేవుడు యాకోబు పేరు ఎందుకు అడిగాడంటే తన పేరును మార్చడానికే దేవుడు ఏం చేశాడు? యాకోబు పేరు అడిగాడు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తాడు. మనం చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఎక్కడి మీద నుంచి అవి చేయకుండా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థనకి సమాధానం రాదు. ఎందుచేతనగా మనలో ఏదో బలహీనత ఉంటది, ఏదో ఓ పాపం ఉంటది. ఆ పాపంతోనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. మనకు తెలియకుండా దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు దర్శనమిచ్చి నీవు ఫలానా తప్పు చేస్తున్నావు, కాబట్టి తప్పును వదిలిపెడితే నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. ఉదాహరణకి మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విధంగా యెషయా గారు చాలా కాలం ప్రార్థన చేశాడు. యెషయా గారు చాలా సార్లు ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ తన ఒక ప్రత్యేకమైన ప్లేస్, ఇది దేవుని మందిరము, మీ ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఇంట్లో అనేకమైన సమస్యలు ఉంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు భార్య గొడవ పెట్టచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు అల్లరి చేయొచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు మరి టీవీ సౌండ్ పెట్టి మరి టీవీలు చూడొచ్చు. ఇంట్లో కొద్దిగా అశాంతత ఉంటుంది, ప్రార్థనకి సరైనటువంటి అనుకూలత ఉండదు. కొంతమంది కిరాయిలలో ఉంటారు, వారికి ప్రార్థన చేసుకోవడానికి ఒకటే రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో ప్రార్థన చేయలేరు. ఎందుచేతనంటే ఒకటే రూమ్లో ఏం చేస్తాం? ప్రార్థన అలరల్లర కింద ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మందిరములో శ్రమ రాకుండా ఉండాలని, కీడు రాకుండా ఉండాలని, కరువు రాకుండా ఉండాలని, తెగులు రాకుండా ఉండాలని,
మా కుటుంబం చల్లగా ఉండాలని, మేము బాగుండాలని, మనం ఆశీర్వదించబడాలని మనం ఏం చేసుకోవాలి? అమ్మ ఏం చేసుకోవాలి? బాగా చెప్పేవాళ్ళే, ప్రార్థన చేసుకోవాలా? పనికి వెళ్ళకపోతే డబ్బులు ఎలా వస్తాయి? ప్రార్థన చేసి వచ్చేస్తాయా అనుకుంటారు కొంతమంది. అతి తెలివితేటలు ఉపయోగించొద్దండి. దేవుడు చెప్పిన పని ఏదో మనం చేస్తే ఆటోమేటిక్గా అన్ని అవే సమకూర్చబడతాయి. నీకు పని ఇస్తాడు దేవుడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఆరోగ్యం లేకుండా నువ్వు పని ఏం చేస్తావు? నీ ఇంటి మీదకి అనేకమైన కీడు నీకు కలిగితే నువ్వు పని ఏం చేస్తావు? నీ పరిస్థితులు బాగోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? ఆలోచించండి, గమనించండి ప్రియులారా. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నా నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ వచనంలో రాయబడిన మాట ఏంటండి? 2వ వచనంలో రాయబడిన మాట ఏంటి అమ్మా? మాట ఏంటి? 2వ వచనంలో, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేస్తాడు. పరిశుద్ధ స్థలము దేవుని మందిరం. అంటే శారీరకంగా అది దేవుడిచ్చిన మనకి మందిరము. ఆత్మీయంగా మన దేవుని మందిరం ఏంటంటే మన హృదయమే. దేవునికి స్తోత్ర. మన హృదయంలో నుండి దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హృదయం పూర్తిగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి అలా చేసి వారందరూ కూడా దీవించబడ్డారు. నీవు నేను చేసి దీవించబడదాం. దేవుని కృప చేత మనం నడిపించబడదాము గాక. హల్లెలూయా. పరమ దేవుడా మణి